ఈ లోకంలో మనం విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారిని సమస్త ఆస్తిక సమాజము వారిని గురువు, జగద్గురువులు అని విశేషంగా కీర్తిస్తాం, విశేషంగా గౌరవిస్తాం. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వారందరికీ కూడా, అందులోనూ విశేషంగా మన ఈ ధర్మ పరంపరలో ఉన్నటువంటి వివేకులైనటువంటి వారందరికీ కూడా శంకర భగవత్పాదాచార్యుల వారి పేరు విన్న వెంటనే మనస్సులో విశేషమైనటువంటి ఒక గౌరవ భావన అనేది జాగృతం అవుతుంది. వారి పేరు విన్న వెంటనే మనస్సులో ఎంతో గౌరవం అనేది పొంగుకొస్తుంది. ఎందువల్ల అనంటే ఇది వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానం, అదేవిధంగా వారు చేసినటువంటి జ్ఞానోపదేశం. శంకర భగవత్పాదాచార్యులు వారికి ఉన్నటువంటి జ్ఞానము, అదేవిధంగా వారు ఈ లోకం యొక్క హితం కోసం చేసినటువంటి జ్ఞానము, ఈ రెండు అత్యంత ఉత్కృష్టమైనటువంటివి. అందువల్లనే శంకర భగవత్పాదాచార్యుల వారు ఇన్ని శతమానాలైనా కూడా, వారు అవతరించి 12 శతమానాల కంటే అధికమైనటువంటి కాలం అయినప్పటికీ కూడా ఇవాల్టికి వారిని అందరం కూడా గౌరవిస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం వారికి ఉన్నటువంటి జ్ఞానం, వారు చేసినటువంటి ఉపదేశం. ఇక్కడ శంకర భగవత్పాదాచార్యుల వారు అందరి బుద్ధుల్లో, అందరి యొక్క మనస్సులో విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగించి మనందరి మనస్సుల్లో విశేషమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. మనం లోకల్లో కనుక ఇవాళ రోజున చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి చోట శంకరాచార్యుల వారి విగ్రహాలు కానీ ఆలయాలు కానీ మనకు అన్ని చోట్ల కనబడవు. కొన్ని చోట్ల ఉన్నాయి, ముఖ్యమైనటువంటి ఊళ్ళల్లో, స్థానాల్లో శంకర భగవత్పాదాచార్యుల వారి ఆలయాలు ఉన్నాయి, సన్నిధులు ఉన్నాయి కొన్ని చోట్ల. అయినప్పటికీ అలాగని ఇప్పుడు ప్రతి ఊళ్ళోనూ ప్రతి చోట యద్యపి మనకి కనబడరు మూర్తులు, విగ్రహాలు, గుళ్ళు ఇవన్నీ కూడా మనకి కనిపించవు. అయినప్పటికీ శంకరాచార్యుల వారిని అందరూ కూడా తమ గుండెల్లో ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చి తమ గుండెల్లో నింపుకున్నారు అనంటే దానికి కారణం ఏమిటి అంటే వారు చేసినటువంటి ఉపదేశం. అంటే వారు ఈ లోకానికి అందించినటువంటి అద్భుతమైన తత్వజ్ఞానం అనేది ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క రూపంలో వారు ప్రతి ఒక్క మనిషి గుండెల్లోనూ నిండిపోయి ఉన్నారు. వారిని అందరం కూడా విశేషంగా గౌరవిస్తూ ఉన్నాము. కాబట్టి ఎక్కడైనా సరే ఒక వ్యక్తి గురువు అని అనిపించుకోవాలి, ఒక వ్యక్తికి గురువు అనేటటువంటి స్థానం దేని ద్వారా వస్తుంది అనంటే జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని శిష్యుల హితం కోసం ఉపదేశించడం. ఈ రెండు పనుల వల్ల, ఈ రెండిటి వల్ల గురువు అనేటటువంటి స్థానం వస్తున్నది. కాబట్టి గురువు తాను మొట్టమొదట జ్ఞాని అయి ఆ జ్ఞానాన్ని శిష్యుడి యొక్క హితం కోసం ఉపదేశిస్తారు. కాబట్టే గురువుకి అత్యంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. విశేషంగా గురువు శిష్యుడికి నేర్పించేటటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యలు లోకంలో 2 రకాలుగా ఉన్నాయి అని మన వేదశాస్త్రములు చెబుతూ ఉన్నాయి. అంటే ఏమిటి? లౌకిక విద్య మరియు అలౌకిక విద్య అని ఈ విద్య అనేది 2 రకాలుగా ఉన్నది. లౌకిక విద్య అంటే ఏమిటి అనంటే ఈ లోకంలో మనందరం కూడా చక్కగా బతకడానికి, మనందరి యొక్క జీవితానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పొందడానికి కావాల్సినటువంటి జ్ఞానం అనేది ఏదైతే ఉందో దాన్ని లౌకికమైన విద్య అని అంటారు. మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా మన జీవితం చక్కగా సాగడానికి వేట్ల యొక్క ఆవశ్యకత అనేది ఉంటుందో వాట్ల గురించి ఉండేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని లౌకికమైనటువంటి విద్య అని అంటారు. అంటే ఉదాహరణకి మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఏ మందుని తీసుకోవాలి, ఏ ఔషధాన్ని తీసుకుంటే ఇది నయం అవుతుంది అనేటటువంటి విషయాల్ని చెప్పేటటువంటి విద్య వైద్యశాస్త్రం. కాబట్టి ఇది ఒక విశేషమైనటువంటి విద్య. అదేవిధంగా ఒక భవనాన్ని మనం ఎలా కట్టాలి, ఒక నిర్మాణం ఎలా చేయాలి అనే దాని గురించి ఒక శాస్త్రం అనేది ఉన్నది. అదే ఒక విశేషమైనటువంటి విద్య. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తయారు చేయాలి మొదలైనటువంటి విషయాలన్నింటినీ మనకు తెలియజేసేటటువంటి విద్య, అది కూడా లౌకికమైనటువంటి విద్య. వీటన్నిటి ద్వారా మన జీవితం అనేది చక్కగా సాగుతుంది. కాబట్టి వీటన్నిటినీ లౌకికమైనటువంటి విద్య అని అన్నారు. ఇక అలౌకికమైనటువంటి విద్య అనేది ఒకటి ఉన్నది. ఇదేమిటది అనంటే
ఇది రెండు రకాలుగా ఉన్నది. మళ్ళీ అలౌకికమైనటువంటి విద్య రెండు రకాలుగా ఉన్నది. ఒకటి అపర విద్య అని, రెండవది పరవిద్య అని రెండు రకాలుగా ఉన్నది. అపర విద్య అనంటే ఏమిటి అనంటే ఏ పనులని చేయడం ద్వారా మనకి ఇహలోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ శ్రేయస్సు అనేది లభిస్తుందో అటువంటి పనులని చేయడానికి మనకి ఏ జ్ఞానం అయితే కావాలో ఆ జ్ఞానమే అలౌకికమైనటువంటి విద్య. అందులో అపర విద్య అనేటటువంటిది. ఈ అపర విద్య అనేది ఏదైతే ఉందో దీని ద్వారా మనం పొందేటటువంటి జ్ఞానం ద్వారా ఎంతో విశేషంగా ధర్మాన్ని అనుష్ఠిస్తూ అధర్మాన్ని వదిలిపెడుతూ చక్కగా మన ధర్మాన్ని చేసినప్పుడు ఆచరించినప్పుడు దీని ద్వారా మనకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ మనకి శ్రేయస్సు అనేది లభిస్తుంది. అందుకే ఇటువంటి విద్యని అలౌకిక విద్య అని అన్నారు. ఈ లోకంలో మాత్రమే మనకి ఫలితాన్ని, అంటే ఈ లోకంలో మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విద్యని లౌకికమైన విద్య అని అంటారు. ఎందుకంటే అది ఈ లోకానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాబట్టి, ఈ లోకానికి మాత్రమే పరిమితమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది కాబట్టి అటువంటి విద్యల్ని లౌకికమైన విద్యలు అని అన్నారు. ఈ లోకానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ మనకి శ్రేయస్సుని కలిగించే విద్య అనేది ఏదైతే ఉందో ఆ విద్యని అలౌకికమైనటువంటి విద్య అని అన్నారు. అయితే అయినప్పటికీ అలౌకికమైన విద్య అయినప్పటికీ అది అపర విద్య మాత్రమే. దీనికంటే పైన పరవిద్య అనేది ఉన్నది. ఆ పరవిద్య అనేది ఏమిటి అనంటే ఏ విద్య వల్ల, ఏ విద్యని మనం అభ్యసించి దాన్ని చక్కగా నేర్చుకోవడం వల్ల మనం శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతామో అటువంటి విద్యని పరవిద్య అని అన్నారు. ఈ అపర విద్య అనేది ఏదైతే ఉందో అది మనకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ ఇది మనల్ని సంసారం నుంచి బయటికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఈ జన్మలో వచ్చే జన్మలో అంటే అక్కడికి మనకి ఇంకా జన్మ మరణాలు ఉన్నాయి అని అర్థం. ఈ జన్మల్లో వచ్చే జన్మలో ఆ తర్వాత జన్మల్లో మనకి ఇది ఫలితాన్ని ఇస్తోంది అని అంటే మనం ఇంకా సంసారంలోనే ఉన్నాము. సాంసారికమైనటువంటి ఫలాలనే మనకి ఈ విద్య అనేది తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇది లౌకికమైనటువంటి విద్యతో పోలిస్తే ఈ అపర విద్య అనేది విశేషమైన ఫలాన్ని ఇస్తున్నప్పటికీ ఇది శాశ్వతమైనటువంటి ఫలాన్ని మనకిచ్చేది కాదు. కాబట్టి దీన్ని అపర విద్య అని అన్నారు. పరవిద్య అంటే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది, దాని కింద దీన్ని పెట్టారు. ఎందుకు అనంటే ఇది మనకి గొప్ప ఫలాన్ని ఇస్తున్నప్పటికీ అన్నిటికంటే గొప్ప ఫలాన్ని ఇవ్వలేదు. అలాగే ఇది ఇచ్చేటటువంటి ఫలం అది అనిత్యమైనటువంటి ఫలం. లౌకికమైనటువంటి విద్య కేవలం ఈ లోకంలో మాత్రమే మనకి ఫలితాన్ని ఇస్తుంది. అలౌకికమైనటువంటి విద్య ఈ లోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ మనకి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఆ ఫలితం అనేది అనిత్యమైనటువంటిది మాత్రమే. ఈ పరవిద్య అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ మోక్షం అనేటటువంటిది శాశ్వతం. ఆ మోక్షాన్ని ఒకసారి పొందిన తర్వాత మళ్ళీ ఈ జన్మ మరణ ప్రవాహం అనేది మనకి ఉండదు. అంటే ఈ సంసారం అత్యంత దుఃఖమయమైనటువంటి ఈ సంసారం నుంచి మనల్ని రక్షించి మనల్ని ఉద్ధరించి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేది పరవిద్య అనేటటువంటిది. కాబట్టి ఇది అన్నిటికంటే గొప్ప ఫలితాన్ని ఇస్తోంది. కాబట్టి దీనిపైన ఇంకో విద్య అనేది లేదు, దీనిపైన ఇంకో ఫలం అనేటటువంటిది కూడా లేదు. ఇదే అన్నిటికంటే గొప్ప ఫలం. కాబట్టి ఈ పరవిద్య అనేది ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి విద్య. కాబట్టి అక్కడికి ఈ విద్యలు 3 రకాలుగా ఉన్నాయి. లౌకికమైనటువంటి విద్య, అలౌకికమైనటువంటి విద్య, అందులో పరవిద్య, అపర విద్య, ఆ పైన పరవిద్య అని ఈ విధంగా విద్యలు 3 రకాలుగా ఉన్నాయి. దీంట్లో ఒకదానికంటే ఒకటి దానికి ఇంకా శ్రేష్టం. లౌకిక విద్య కంటే అపర విద్య శ్రేష్టం, అపర విద్య కంటే పరవిద్య అనేటటువంటిది శ్రేష్టం. కాబట్టి ఈ పరవిద్య అనేది ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది. ఇటువంటి పరవిద్యనే మన వేదశాస్త్రములలో బ్రహ్మ విద్య అని, ఆత్మవిద్య అని, వేదాంత విద్య అని, అద్వైత విద్య అని రకరకాల శబ్దాలతో ఈ విద్య గురించే మన వేదశాస్త్రములు విశేషంగా చెబుతూ ఉన్నాయి. ఇవాటి రోజున సమస్త ప్రపంచము కూడా మన భారతదేశం వైపు తిరిగి చూడడానికి,
మన భారతదేశాన్ని విశేషంగా గౌరవించడానికి కారణం కూడా ఈ పరవిద్య అనేటటువంటిది మాత్రమే. మన యొక్క ఉపనిషత్తుల్లో వేదశాస్త్రముల్లో చెప్పబడినటువంటి ఈ పరవిద్య అనేది ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అనే విషయాన్ని ఇవాటి రోజున యావత్ ప్రపంచము కూడా, ప్రపంచంలో ఉండేటటువంటి వివేకులు మేధావులందరూ కూడా దీన్ని ఒప్పుకుంటూ ఉన్నారు. అవివేకులు ఏమైనా మాట్లాడచ్చు, అది వేరే విషయం. కానీ వివేకవంతులైనటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరవిద్య అనేది మన భారతదేశం, ఈ పరవిద్యకి మన భారతదేశమే పుట్టిల్లు. కాబట్టి ఇటువంటి పరవిద్య, దీన్నే బ్రహ్మవిద్య అన్నారు. ఈ పరవిద్యని ఎవరైతే సాక్షాత్కరించుకున్నారో వారినే బ్రహ్మజ్ఞాని అని, తత్వజ్ఞాని అని, ఆత్మజ్ఞాని అని కూడా అంటారు. కాబట్టి ఇటువంటి తత్వం అనేది ఏదైతే ఉందో ఇదే ఆత్మతత్వం, ఇదే పరబ్రహ్మతత్వం. కాబట్టి ఈ విద్యని సాక్షాత్కరించుకొని జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందేటటువంటి వారినే బ్రహ్మజ్ఞానులు అని అంటారు. ఈ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అథవా బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని అనేటటువంటి పదాలకి చాలా గొప్ప అర్థం ఉన్నది. కాబట్టి ఇది మనం ఎక్కడ పడితే అక్కడ ప్రయోగించేటటువంటి పదం కాదు. దీని యొక్క అర్థం చాలా గంభీరమైనటువంటిది. సంపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారిని బ్రహ్మజ్ఞాని అంటారు, వారిని ఆత్మజ్ఞాని అని అంటారు. వారికి ఉన్నటువంటి జ్ఞానాన్నే తత్వసాక్షాత్కారము అని అంటారు. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా అందరూ కూడా తెలుసుకోవాలి. అటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసేటటువంటి విద్య ఏదైతే ఉందో అదే పరవిద్య అని అంటే. కాబట్టి ఈ పరవిద్య అనేది ఏదైతే ఉందో దీనిపైన ఇంకో విద్య అనేది లేనేలేదు. అదేవిధంగా ఈ పరవిద్య నుంచి మనకు కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉందో దీనిపైన ఇంకో ఫలం అనేది కూడా లేదు. దీనికంటే గొప్ప ఫలం అనేది ఇంకోటి లేదు. కాబట్టి ఇటువంటి ఈ విద్యలని మనకి ఉపదేశించి మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ మన యొక్క ఆత్మోద్ధారాన్ని కలిగించేటటువంటి వ్యక్తినే మనం గురువు అని అంటాం.